నమస్తే, నేను డాక్టర్ భవిష్య. డీటాక్స్ ఎడ్జ్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ త్రిఫలా అండ్ అలోవెరా. అలోవెరా అండ్ త్రిఫలా కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్ మనం డీటాక్స్ ఎడ్జ్ అన్నది వేరియస్ యూజెస్ కి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాము. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూజ్ వచ్చి డైజెస్టివ్ యూజ్. బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి ఆర్ ఆకలి తక్కువగా ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, హార్డ్ బవెల్స్ ఉన్న వాళ్ళకి మనం డీటాక్స్ ఎడ్జ్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం. సో డీటాక్స్ ఎడ్జ్ త్రిఫలా అన్నది మన బవెల్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు లివర్ హెల్త్, డీటాక్సిఫికేషన్ కోసం అండ్ స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం కూడా మనం స్కిన్ హెల్త్ కోసం, హెయిర్ హెల్త్ కోసం డీటాక్స్ ఎడ్జ్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు లివర్ క్లెన్జింగ్ కి, లివర్ డీటాక్సిఫికేషన్ కి అండ్ స్కిన్ హెల్త్ కోసం. తర్వాత దీంట్లో ఉన్న అలోవెరా బాడీ హీట్ ని రెడ్యూస్ చేస్తుంది, బాడీ హీట్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో సమ్మర్ సీజన్ లో మాత్రమే కొందరికి ఎపిస్టాక్సిస్ అంటే ముక్కులోంచి రక్తం కారడం కానీ, లేకపోతే యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపించడం కానీ, కళ్ళు మంటగా అనిపించడం కానీ, బాడీ యూజువల్ గా టెంపరేచర్ వేడిగా అనిపించడం, ఇలాంటి బాడీ హీట్ కండిషన్స్ లో మనం డీటాక్స్ ఎడ్జ్ ని ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ కోసం, ఎవరైతే వెయిట్ తగ్గట్లేదు అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ హెల్దీ డైట్ కానీ ఇలాంటి కండిషన్స్ లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మనం బవెల్ సిస్టమ్ ని ఈజెన్ చేయడానికి కోసం డీటాక్స్ ఎడ్జ్ ని మనం చెప్పొచ్చు. అలానే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్, ఏనల్ కండిషన్స్ లో ఎవరికైతే హార్డ్ బవెల్స్ ఉంటున్నాయి, ఇలాంటి కండిషన్స్ చెప్పిన వాళ్ళకు కూడా మనం డీటాక్స్ ఎడ్జ్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. డీటాక్స్ ఎడ్జ్ ఎవరు తీసుకోకూడదు? ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఫీమేల్, చిల్డ్రన్ అండర్ 18 years of age ఇఫ్ దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్. అంటే ఎలాంటి నీడ్, బవెల్ నీడ్ కానీ లేకపోతే ఇందాక మనం ఎవరెవరికైతే ఇవ్వచ్చు అని చెప్పామో ఆ కండిషన్స్ ఎవరు లేని వాళ్ళైతే అండర్ 18 వాళ్ళకి ఇవ్వకూడదు. దీంతో పాటు సివియర్ గా డయేరియా, నేను చెప్పినది మీకు త్రిఫలా అన్నది బవెల్ సిస్టమ్ ని ఈజన్ చేస్తుంది, అంటే స్టూల్స్ మోషన్ ని లూజ్ చేస్తుంది. ఆల్రెడీ డయేరియా ఉన్న పేషెంట్స్ కి మనం ఇది ప్రిస్క్రైబ్ చేసినట్టయితే వాళ్ళకి ఇంకా డీహైడ్రేషన్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్ లో మనం డీటాక్స్ ఎడ్జ్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. దీంతో పాటు కొన్ని గట్ కండిషన్స్ ఉంటాయి, IBS అని, IBD అని, డయేరియా, లీకీ గట్ సిండ్రోమ్, ఇలాంటి నోన్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేయకూడదు.